హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనము చాక్లెట్ కేక్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగ డెకరేట్ చేసుకొని హ్యాపీగా బర్త్డే అయినా యానివర్సరీ అయినా బేకరీ నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా మీరే ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ కోసం నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మన ఇంట్లో మనం పిల్లల కోసం రెగ్యులర్గా కొనేటటువంటి చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, చాక్లెట్ ఫ్లేవర్వి, అవి తీసుకుని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. మనకి సమయానికి ఇంట్లో మైదా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి లేనప్పుడు ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా కేక్ చేసుకునే రకరకాల ప్రాసెసెస్ ఉంటాయి. ఇన్ కేస్ అవి లేకపోయినా కూడా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ కొంచెం చాక్లెట్ కుకీస్ అనేవి మీకు తక్కువైనా కొన్ని నార్మల్ చాయ్ బిస్కెట్స్ అవి కూడా వేసుకోవచ్చు. వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మీకు కొంచెం తీపి తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఎక్స్ట్రా కావాలంటే 1-2 స్పూన్లు పంచదార వేసుకోవచ్చండి. తర్వాత వీటిని మొత్తం మంచిగా కొంచెం కొంచెం పాలు, ఇవి పచ్చివైనా పర్వాలేదు, కాచి చల్లార్చినవైనా పర్వాలేదు, వేడి పాలు కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్నటువంటి పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేలాగా మనము మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువగా పాలు మనము యాడ్ చేసుకుంటే పలచన అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకుని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా రెడీ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేసే మనం టైంలోనే స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అడుగున పలచగా మనం ఉప్పు అనేది పరుచుకొని ఒక చిన్న స్టాండ్ కానీ మూత కానీ బోర్లించి పెట్టుకుంటే మనం మూత పెట్టేసి ఉంచితే అది చక్కగా ఓవెన్ ఎలా ప్రీ హీట్ అయి ఉంటుందో ఆ విధంగా వేడయ్యి రెడీగా ఉంటుంది మనకి కేక్ బేక్ చేసుకోవడానికి. నేను స్టాండ్ మరీ పైకి వస్తుందని చెప్పి దాన్ని రివర్స్లో పెట్టుకున్నాను, అంతేనండి. సో ఇప్పుడు మనకి ఓవెన్ లాగా ప్రీ హీట్ అయిపోయి ఉంది మన బౌల్ కూడా. ఇప్పుడు నేను ఒక చిన్న కేక్ బౌల్ తీసుకొని దాంట్లో అడుగున బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ ఉంటే అడుగు మనకి మాడకుండా మంచిగా అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. దాంట్లో మన ఈ కేక్ మిశ్రమాన్ని అంతా కూడా దాంట్లో వేసేసుకుందాం. పల్చగా సమానంగా ఉండేలాగా పరుచుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా మనం ఆల్రెడీ హీట్ అయి ఉన్నటువంటి ఈ బౌల్లో పెట్టేసేసి మూత పెడితే ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు మన కేక్ మిశ్రమం ఎంత ఉందో దాన్ని బట్టి సమయం అనేది ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా చక్కగా కేక్ అనేది బేక్ అవుతుంది. ఈ లోపల మనం ఇంకొక బాండీలో ఒక 1/2 గ్లాస్ పాలు తీసుకుని దాంట్లో ఒక 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా పాలలో వేడి పాలల్లో వేస్తే ఒక్కొక్కసారి అది ఎక్కువగా ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పాలు కోకో పౌడర్లో కలిపి మనం పాలల్లో కలుపుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది మిశ్రమం కలిసిపోవడం అనేది. సో నేను వేసినట్టు కాకుండా మీరు కొంచెం నీళ్లు కానీ పాలు కానీ కలిపేసేసి మీరు పాలల్లో కలుపుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు పంచదార పౌడర్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక మనము 1 స్పూన్ మైదా తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని ఆ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసుకుని నిదానంగా లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఉంటే మనకి చిక్కటి చాక్లెట్ సాస్ అనేది తయారవుతుంది. సో మనం తీసుకున్నటువంటి పాలు, షుగరు అలాగే కోకో పౌడర్ మిశ్రమం అనేది నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం మైదా మిశ్రమం కలిపిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి మనకి స్పూన్కి అంటుకునేలాగా చిక్కటి కన్సిస్టెన్సీ వస్తే ఈ విధంగా మన చాక్లెట్ స్ప్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము కేక్ అనేది రెడీ అయిందో లేదో చెక్ చేద్దాము. మనం ఏదైనా చాకు కానీ ఫోర్క్ కానీ పెట్టినప్పుడు క్లీన్గా వస్తే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఆ తర్వాత మనం తీసేసి చల్లార్చుకున్న తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. రివర్స్ చేసామంటే అసలు ఏమాత్రం అంటుకోకుండా బటర్ పేపర్ కూడా బౌల్లోనే ఉండిపోయి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. సో ఇలా కేక్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని ఇప్పుడు డెకరేట్ అనేది చేసుకుందాం. కొంచెం నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఈ విధంగా హోల్స్ లాగా చేసుకుంటే మనం స్ప్రెడ్ చేసిన చాక్లెట్ సాస్ అనేది కేక్ లోపలికి చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ స్టెప్ ఆప్షనల్ అండి. ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ చాక్లెట్ సాస్ని అంతా కూడా దీని మీద మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర చాక్లెట్ ఉంటే అది పైన పౌడర్ లాగా మీరు చల్లుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ మీ క్రియేటివిటీని బట్టి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అట్లా మీకు ఇంట్లో ఆ టైంకి అవైలబుల్గా ఏవైతే డెకరేట్ చేయడానికి ఈజీగా ఉంటాయో ఇంగ్రీడియంట్స్ వాటితోటి దీన్ని డెకరేట్ చేసుకోండి. నా దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్లో నేను బాదాం, పిస్తా తీసుకుని వీటి మీద డెకరేట్ చేశాను. సో మీ క్రియేటివిటీకి మీకు తగినట్టుగా మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ చాక్లెట్ కేక్ని డెకరేట్ చేసుకుంటే చాలా ఎమ్మీగా మీరు
హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ చాక్లెట్ కేక్ అనేది ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.